వచ్చేస్తుంది సార్. జనసేన పార్టీ సీట్లు కానీ జనసేన పార్టీ నిర్ణయాలన్నీ కూడా పచ్చ మీడియాలోని నీలి మీడియాలోని జరిగిపోతున్నాయి సార్. దౌర్భాగ్యం అన్నమాట. మీరు ఒక మాట అన్నారు, రెండిట్లో జరుగుతున్నాయా? ఏం సార్? రెండిట్లో జరుగుతున్నాయా? రెండింటి అదే మీరు పచ్చ మీడియా నీలి మీడియా అంటున్నారు కదా, రెండిట్లో జరుగుతున్నాయా? రెండింట్లో పచ్చ మీడియా నీలి మీడియా రెండింట్లో జరిగిపోతున్నాయి సార్. రెండు పార్టీల అధినేతల అనుగ్రహంతో లేదా వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకే జరుగుతున్నాయి అని జనాలు భావిస్తున్నారు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇక్కడ మాట అన్నారు, ఏది కిరణ్ గారు మీకు వ్యతిరేకంగా కొన్ని పత్రికలు రాస్తున్నాయని. అసలు జనసేనకు అనుకూలంగా రాస్తున్న పత్రిక ఒక పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని అధికారం రావడం కోసం పొత్తు పెట్టుకుంటే ఆ పచ్చ మీడియా కూడా జనసేన చేయాలని రాస్తుంటే ఇంక నీలి మీడియా రాయడంలో తప్పే ఉంది. ఇప్పుడు నీలి మీడియా ఉందండి, ఇప్పుడు వైసీపీ ఉంది, జనసేన పొత్తు లేకపోతే టీడీపీని జనసేన ఎడదీసుకొనేస్తారు అన్నట్టు పరిస్థితులను గ్రామాల బూతుల్లో కూడా వెళ్ళవరని అనేక సార్లు చెప్పా. ఇదే పరిపాలన మనం సెపరేట్ గా అసలు జనసేన పార్టీ పెట్టిందే అది అణగారిన వర్గాలకి అధికార ఫలాలు సమానంగా పంచడం కోసం దళితులు, బీసీలు, కాపులు అందరికీ అన్ని వర్గాలకి కూడా ఈ రెండు పార్టీల్ని పలకీలు మోయటానికి కాదు. అయితే టీడీపీతో ఎందుకు పూర్తి పెట్టుకున్నారంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు చీలిపోతే మళ్ళీ వైసీపీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని కానీ కొనసాగిస్తే రాష్ట్రం ఏమైపోతుగా రాజధాని లేదు, ఏమీ లేదు, రెడ్డి వచ్చి మొదలెట్టానంటే నొందని తెలుగుదేశంతో పూర్తి పెట్టుకుంటే అటు తెలుగుదేశం అనుబంధ మీడియా జనసేనకు వ్యతిరేకంగా రాసేసి ఇటు వైసీపీ అనుబంధ మీడియా వ్యతిరేకంగా రాసేస్తే ఇది దాసరి గారి పాట ఉంటది, దేవుళ్ళలో ఒక్కడైనా మా దళితుడే లేకపోయినట్టుగా మనకంటూ ఒక మీడియా లేని కర్మ వల్ల అక్కడ ఏబిఎన్ గారు పనిచేస్తారు సీట్లు, ఇక్కడ నీలి మీడియా పనిచేస్తారు సీట్లు. మొదలక్కడ అయ్యో కాపులకు అన్యాయం జరిగిపోతుందంటారు వైసీపీ వాళ్ళు. అంత ప్రేమ ఉన్న వాళ్ళు ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుని సీఎం చేయొచ్చుగా. ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుని వదిలేసాక ఏం చేశారు మీరు? కనీసం మీ పార్టీలో తీసుకుని కోరుకు ఆయన దగ్గర డబ్బులు లేవు కదా, ఆయన తీసుకొని ఆయనకి టికెట్ ఇవ్వాలంటే సార్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సార్? ఆ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం దగ్గర నుంచి ఒక జోగి గారు, ఒక ముద్రగడ పద్మనాభం, ఒక సంగీత వెంకటరెడ్డి, ఒక మంగిని గంగయ్య, ఒక పల్లం రోజు కాపులు ఎవరినంటే చూడండి యోధాలు ఎవరి దగ్గర డబ్బులు ఉంటానికి ఇల్లు కూడా లేదు. ఎవరికి కూడా వీళ్ళంతా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళే. ఈ రెడ్డి సామాజిక, కమ్మ సామాజికలోనే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? దాసరి రౌడీ దర్బారు టైప్ లో మూడో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకటైపోతారు సార్. మూడో ప్రత్యామ్నాయం లేని వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు అధికారానికి. అందుకనే తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకోవాలి. అంతేగా తెలుగుదేశం ప్రేమతోటి చంద్రబాబు నాయుడు హరిశ్చంద్రుడు అన్నగారని కాదు. అది పచ్చ మీడియా తెలుసుకోవట్లేదు. ఏపీఎల్ నాటి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ అక్షర సత్యం లాంటి వాళ్ళు కానీ తెలుసుకోవట్లే. ఇలాగే పరిస్థితి కొనసాగితే జనసేన పునాది లేదు. జనసేన ఎన్నికల మీద మీరు పార్టీ పునాది లేదు కోటలు కట్టేసుకుందాం అనుకుంటే మీ సంగతి కూడా చూడటానికి ఈ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. నీలి మీడియా మీద ఎలాగా కక్షగట్టి ఉన్నాయో ఈ తెలుగుదేశం పార్టీ కూడా మీరు జనసేన పార్టీని అనిచేసి మీరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చేద్దాం పచ్చ మీడియా అనుకుంటే పచ్చ మీడియా బాబు గారిని ఎలా ఓడించాలో ఈ వర్గాలకు తెలుసు. దాన్ని గుర్తించుకోవాలి. ఏంటండి వీళ్ళు 25 సీట్లు, 10 సీట్లు, 15 సీట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయటం అనుకున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు పల్లకి మోయటం అనుకున్నారు? ఈ వర్గాలన్నీ జీవిత 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేయాలి. 10 మంది 10 కోట్లేదో పోటీ చేసేవాళ్ళు. ఈ దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కదా, ఈ దౌర్భాగ్యం రెడ్డి పాలకుల వల్ల కదా, ఈ దౌర్భాగ్యం రెడ్డి ప్రభుత్వాల వల్ల కదా, ఈ దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు పాలించిన ప్రభుత్వం వల్ల కదా. మీరు కోట్లు సంపాదించుకుని పోతారా? మీరు మళ్ళీ అమ్ముడిపోయారు. మేమే అమ్ముడిపోయేవాడువా? ఈ కాపులు అమ్ముడిపోతారు, ఈ దళితులు అమ్ముడిపోతారు, ఈ బీసీ ముద్రగారు ఏంటిది అంబటి రాంబాబు ఎంత కొనుక్కున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారు కదా, బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొనుక్కున్నారు? పేరు నానిని ఎంత కొనుక్కున్నారు? కోట తిరుమూర్తిని ఎంత కొనుక్కున్నారు? మీ దారిలో దళిత నాయకులు ఎంత కొనుక్కున్నారు? బీసీ నాయకులు ఎంత కొనుక్కున్నారు? అసలు మీరు ఎంత కమ్ముడిపోతే మీకు ఆస్తులు వచ్చినాయి? 2004 1997, 99 రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళివ్వండి నేను. వాళ్ళ ఇల్లు ఏంటో, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ కూడా తెలుసు నాకు. ఎక్కడి నుంచి వచ్చేసి ఇవన్నీ మానేసి మీరు ఇద్దరు కూడా విమర్శించుకుపోతుంటే కిరణ్ గారు లాంటి ఓన్లీ పచ్చ మీడియా మీద రాస్తుంటే ఇది నీలి మీడియా మీద తప్పు చేస్తుందని చెప్తుంటే పచ్చ మీడియా తప్పులు ఎవరు ప్రశ్నిస్తారు? తొక్కుకుంటా పోతుంది పచ్చ మీడియా. జనసేన పార్టీని, జనసేన భవిష్యత్తుని, జనసేన పునాదులు